హాయ్, ఈరోజు కర్ణాటకలో ఉన్న బీదర్కి వెళ్దాం. లెట్స్ గో. ఈ వీక్ స్టార్టింగ్ నుండి ఈ వీకెండ్ ఎక్కడికైనా వెళ్దామని ఆలోచిస్తుండే. సో ఫ్రైడే రోజు నైట్ ఫ్రెండ్స్కి కాల్ చేసి ఎక్కడికైనా పోదాంరా అంటే సరే అన్నారు. వన్ డేలో కవర్ అయ్యే ట్రిప్స్ హైదరాబాద్ నుండి ఏమేమి ఉన్నాయని చూస్తుంటే యాదగిరిగుట్ట, నాగార్జున సాగర్ అండ్ బీదర్ అనిపించినాయి. సో బీదర్ అయితే స్పిరిచువల్తో పాటు నేచర్కి కొంచెం దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది, బికాస్ ద ట్రావెల్ అండ్ ఎవ్రీథింగ్. సో 3 hours జర్నీ, 2.5 to 3 hours జర్నీలో వెళ్ళిపోవచ్చు. సో వీ హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ హోమ్ అరౌండ్ 6 o'clock. సో ద టైమ్ ఈస్ 6:15 now. Let's see how this trip will go. Stay tuned. ఫ్రెండ్స్ని పిక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాం బీదర్కి. సో బీదర్లో ఏముంటుంది అంటే, బీదర్ ఇస్ కాల్డ్ యాజ్ సిటీ ఆఫ్ మాన్యుమెంట్స్. ఆర్కియాలజీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది. యాన్షియంట్ ఉన్న టోమ్స్ కానీ ఫోర్ట్స్ చాలా బాగుంటాయి ప్లేసెస్. సో లిటిల్ మాన్సూన్ కాబట్టి బాగుంటుందని ఫీలింగ్. ఒక చిన్న బ్రేక్ తీసుకొని స్టార్ట్ అయిపోయాం మళ్ళీ. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ నుండి బయటకు రాగానే గ్రీనరీ, హైవేస్, కూల్ వెదర్, ఎవ్రీథింగ్ వాస్ టాప్ నాచ్. ట్రావెల్లో మెయిన్గా డెస్టినేషన్ ఒక్కటే కాకుండా మన చుట్టూ ఉండే కంపానియన్స్ అండ్ ద ట్రావెల్ వైబ్స్ ఉంటాయి చూసారా, అవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చిల్ అవుతూ వెళ్ళాలి. ఇంకా మన రూట్ వచ్చేసి హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎక్కి సదాశివపేట మీదుగా జహీరాబాద్ దాటుకుంటే బీదర్ వచ్చేసినట్టే. మోస్ట్లీ రూట్ అంతా బాగుంది. యాజ్ ఆఫ్ నో స్మూత్ గా, గుడ్ కండిషన్ గా ఉంది రోడ్ కూడా. ఇఫ్ ఎట్ ఆల్ మీరు కార్లో కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లో వెళ్ళాలనుకుంటే, హైదరాబాద్ నుండి డైలీ ఎర్లీ మార్నింగ్ 4:10 AM కి MTM బీదర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అని ఒక ట్రైన్ ఉంటుంది. సో స్లీపర్ క్లాస్ టికెట్ వచ్చేసి 180 rupees పడుతుంది. కర్ణాటకకి ఎంటర్ కాగానే లైట్ గా వాన పడుతుంది. అలా కొద్దిసేపు కార్ ఆపుకొని చిల్లయ్యాం. అదేంటో కానీ వర్షం పడుతున్నప్పుడు నాలో ఉన్న ఒక చిన్న కిడ్ బయటకు వస్తాడు. ఫైనల్లీ మన ఫస్ట్ స్టాప్ వచ్చేసింది. గురుద్వారా అంటారు, ఆర్ గురునానక్ జీరా సాహెబ్. హానెస్ట్లీ చెప్తున్నా, బీదర్కి వచ్చిన ప్రతి ఒక్కరు అస్సలు మిస్ అవ్వకండి. అదేంటో కానీ ఒకసారి దాంట్లోకి ఎంటర్ కాగానే చాలా పీస్ అండ్ కామ్ గా ఉండే. ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు వాళ్ళు, చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్ ఎవరైనా లంచ్ ఆర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్ చేయొచ్చు. లంగర్లో అందరికీ ఫ్రీగా ఫుడ్ సర్వ్ చేస్తారు. సో నెక్స్ట్ ఇంకా పాపనాథ్ శివ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. లోకల్స్ బిలీఫ్ ప్రకారం ఇక్కడ లార్డ్ శివాని దర్శించుకుంటే పాపాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. చాళుక్య పీరియడ్ నుండి టెంపుల్ ఉందని చెప్తున్నారు. టెంపుల్ దగ్గర మొత్తం పీస్ అండ్ క్వైట్ గా చాలా బాగా అనిపించింది. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి శ్రీ నరసింహ జార్నీ స్వామి టెంపుల్, ఆల్సో కాల్డ్ అస్ జార్నీ కేవ్ టెంపుల్ అంటారు. ఇది మంగళపేటలో ఉంది. బీదర్ నుండి ఒక 3 kilometers వెళ్ళిపోవచ్చు. విష్ణుమూర్తి 4వ అవతారమైన నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత జరాసురు అనే రాక్షసుని సంహరిస్తాడు. ఆ జరాసురుడు పరమేశ్వరుడు యొక్క భక్తుడు కావడంతో అతని కోరిక మేరకు అక్కడే ఉండి భక్తులకు దర్శనమిస్తాడు. చిన్నపిల్లలతో వచ్చే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. లోపల 5 feet వరకు వాటర్ ఉన్నాయి. గూగుల్ రివ్యూస్ చూసి ఈ రెస్టారెంట్కి వచ్చాం. పర్లేదు, ఫుడ్ బాగానే ఉంది. ఇంకా మన ఫైనల్ స్టాప్ అయిన బీదర్ ఫోర్ట్ కి రీచ్ అయ్యాం. 15th century బహమనీ సుల్తాన్ అహ్మద్ షా వాలీ కన్స్ట్రక్ట్ చేశారు. ఈ ఫోర్ట్ మొత్తం అరౌండ్ 70 acres లో స్ప్రెడ్ అయి ఉంది. హాయ్, వెల్కమ్ టు బీదర్ ఫోర్ట్. దిస్ ఈస్ షర్జా దర్వాజా. సో లెట్స్ సీ వాట్స్ ఇన్సైడ్. ఈ ఫోర్ట్ లో చాలా బాగా నచ్చింది ఏంటంటే, ఈ ఫోర్ట్ యొక్క సెక్యూరిటీ, హ్యూజ్ వాల్స్, దేర్ ఆర్ టోటల్ 7 gateways. చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక్కొక్క గేట్ ని దర్వాజా అంటారు. మండు దర్వాజా, కాల్మడ్గే దర్వాజా, ఢిల్లీ దర్వాజా, కళ్యాణి దర్వాజా అని. మండు దర్వాజా ఇస్ ద మెయిన్ గేట్. ఫోర్ట్ లోపల చాలా స్టన్నింగ్ మోన్యుమెంట్స్ ఉన్నాయి. దేర్ ఆర్ డిఫరెంట్ మహల్స్ ఉన్నాయి. రంగీన్ మహల్, తక్కత్ మహల్, గగన్ మహల్ అని. అండ్ బ్యూటిఫుల్ పర్సన్ స్టైల్ గార్డెన్స్ ఉన్నాయి. అరౌండ్ 6 o'clock కి బీదర్ నుండి స్టార్ట్ అయిపోయాం. రిటర్న్ టు HYD. ఒక చిన్న చాయ్ బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ట్రిప్ అంతా అయిపించుకొని ఇంటికి వచ్చేసరికి అరౌండ్ 10 PM అయింది. దట్స్ ఆల్ అబౌట్ అ ట్రిప్ టు బీదర్. ముందు చాలా ట్రావెల్ వీడియోస్ చేస్తుంటాం. దట్స్ ఇట్. సీ యూ ఇన్ అనదర్ వన్. బాయ్.